నేను మీ వేద ఫ్రమ్ వేద స్టోరీస్. హౌ ఆర్ యూ? ఐ ఆమ్ గుడ్ అండ్ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ ఎక్సలెంట్. అండ్ మనం లాస్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ కోసం వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్స్, కామెంట్స్ వీటి కోసం తెలుసుకున్నాం కదా. అండ్ ఆపరేటర్స్లో కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం తెలుసుకున్నాం. అండ్ ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కండిషనల్స్. అసలు ఈ కండిషనల్స్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అనేవన్నీ మనం వీడియోలోనే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మనం ఇందాక చెప్పుకున్నట్టే టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కండిషనల్స్. సో బిఫోర్ వి గో ఇన్ టు అవర్ వీడియో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ గైస్. నార్మల్గా ఇప్పటివరకు మనం చాలా we done many programs. సో నార్మల్గా బేసిక్గా పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది? ప్రోగ్రామ్స్ ఆర్ జనరల్లీ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్. సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మనం ప్రోగ్రామ్లో రాసిన ప్రతి లైన్ని పైథాన్ విల్ రీడ్ దట్ ఎవ్రీ లైన్ అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ లైన్ని కూడా మిస్ అవ్వదు. అండ్ కానీ మనకు అప్పుడప్పుడు కొన్ని కండిషన్స్ వస్తాయి. ఎలాగంటే ఒకవేళ లెట్స్ థింక్ దట్ యూజర్ మనకు ఒక నెంబర్ ఇస్తాడు. సో మనం ఆ నెంబర్ ఈవెన్ అయితే మనం ది నెంబర్ విచ్ వాస్ గివెన్ బై యూజర్ ఈజ్ ఈవెన్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఆ నెంబర్ ఆడ్ అయితే ద నెంబర్ విచ్ వాస్ గివెన్ బై ద యూజర్ ఈజ్ ఆడ్ అని ప్రింట్ చేయాలనుకుందాం. సో ఇక్కడ ఆ నెంబర్ని బేస్ చేసి మనం ఏ లైన్స్ని మనం యూజ్ చేయాలి ఆర్ ఏ లైన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఉంది. సో అలాంటి కండిషన్స్లో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. దీస్ స్టేట్మెంట్స్ కెన్ డిసైడ్ విచ్ పైథాన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎగ్జిక్యూట్ అండర్ విచ్ కండిషన్. అండ్ మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ కండిషనల్స్ ఉన్నాయి. దే వర్ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఇఫ్, ఎల్ఇఫ్ అండ్ ఎల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్కి సింటాక్స్ ఏంటంటే మనం ఫస్ట్ ఇఫ్ అనే ఒక కీవర్డ్ రాసి తర్వాత దాని పక్కన ఒక కండిషన్ రాయాలి. కండిషన్ ఎలా ఉండాలి అంటే ఇందాక మనం ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే ఈవెన్, ఆడ్ అయితే ఆడ్ అనుకున్నాం కదా. సో ఒకవేళ కండిషన్ ఎలా ఉండాలంటే ఇఫ్ నెంబర్ ఈజ్ ఈవెన్, సో ఈవెన్ అని రిప్రజెంట్ చేయడానికి మనకి ఈజీగా ఒక సింపుల్ వే ఉంది. ఏంటంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ ఈవెన్ అయిపోతుంది కదా. సో మనం అదే కండిషన్ అక్కడ రాసి తర్వాత ప్రింట్ ద నెంబర్ విచ్ వాజ్ గివెన్ బై ద యూజర్ ఈజ్ ఈవెన్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలా మనం కోడ్ రాసిన తర్వాత పైథాన్ ఫస్ట్ లైన్ రీడ్ చేస్తుంది. ఇఫ్ అని ఉన్న తర్వాత ఉన్న కండిషన్ చదువుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే ఇంకా ఇక్కడ ఉన్న ఈ 2 స్టేట్మెంట్స్ని అంటే అండ్ ఇక్కడ ఓన్లీ 2 స్టేట్మెంట్స్ అని కాదు, మనకి నచ్చినన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఆ స్టేట్మెంట్ బ్లాక్ని మొత్తం ఆ బ్లాక్ని స్కిప్ చేసేస్తుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఆ స్టేట్మెంట్స్ రాయకముందు కొంచెం స్పేస్ ఇస్తున్నాం. సో దాన్ని ఇండెంటేషన్ అంటాం. సో ఇక్కడ కాలన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పైథాన్లో కాలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి డైరెక్ట్గా ఇండెంటేషన్ వచ్చేస్తుంది. సో డిఫాల్ట్గా 4 స్పేసెస్ వస్తాయి. ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ విత్ దట్. అండ్ ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది ఉంది. టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ట్రూ ఆ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే ఇట్ విల్ గో త్రూ ది స్టేట్మెంట్స్. ఇఫ్ బాడీలోకి వెళ్తుంది. ఇఫ్ బాడీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న ఇండెంటెడ్ బ్లాక్స్ అన్నీ, సో 4 స్పేసెస్ దట్ ఈస్ ఇండెంటేషన్ ఇచ్చిన వెంటనే మనం రాసిన స్టేట్మెంట్స్ అన్నీ ఇఫ్ బాడీలో పార్టే. సో వాటిలోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఈ బాడీ స్కిప్ చేసేసి ఇంకా ఆ కండిషన్ కింద ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అక్కడికి వస్తుంది. ఫస్ట్ మనం ఐడియల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం యాజ్ వి సెట్ ఇలాంటి ఇఫ్ కండిషన్స్, వీటిని నార్మల్గా ఇఫ్ కండిషన్స్ వీటికి 2 స్టేట్మెంట్స్ రాయాలి. సో ఫస్ట్ ఇఫ్ అని రాసి కండిషన్ రాసి కాలన్ పెట్టి
ఇండెంటేషన్ పెట్టి తర్వాత స్టేట్మెంట్స్ రాయాలి కదా. సో దీనికి ఒక స్టేట్మెంట్ కాదు, చాలా స్టేట్మెంట్స్ రాయాలి. అదే ఇన్పుట్, ప్రింట్ ఇలాంటి వాటికి జస్ట్ వన్ స్టేట్మెంట్ సరిపోతుంది. సో వీటిని కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఇలా ఎక్కువ లైన్స్ రాయాల్సి వస్తే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటారు. సో అలాంటివన్నీ మనం ఫైల్ ఎడిటర్లో చేసుకోవడం చాలా మంచిది. ఇట్ ఈస్ ది బెస్ట్. సో ఇఫ్ కన్నా ముందు మనం ఒక కండిషన్ తీసుకుందాం. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్. ఇన్పుట్కి ఇచ్చే దాంట్లో ఎంటర్ ఏ నెంబర్ అని ఇద్దాం. సో మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది. ఎంటర్ ఏ నంబర్. ఒక్కొక్క నెంబర్ తీసుకున్నాం మనం యూజర్ నుంచి, దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసేసాం. సో ఇప్పుడు అదొక నెంబర్. అండ్ ఇప్పుడు ఇఫ్ నమ్ mod 2 is equal to 0, print num comma is even. సో ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేస్తున్నాం ఇచ్చిన నెంబర్ 2తో డివైడ్ అయినప్పుడు వచ్చిన రిమైండర్. సో వీఆర్ చెకింగ్ అబౌట్ రిమైండర్ 0 అయితే దెన్ ఇట్ హ్యాస్ టు ప్రింట్. ఫస్ట్ యూజర్ ఇచ్చిన నెంబర్ పెట్టి తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి ఈజ్ ఈవెన్ అని రావాలి. సో అది నాకు రావాల్సింది. ఈ ఇఫ్ కండిషన్ ఇలా రాశాను. అండ్ మీకు చెప్పినట్టే ఇక్కడ నేను కాలన్ పెట్టినట్టే మనకి ఇండెంటేషన్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇండెంటేషన్. అండ్ మనం ఇఫ్ కండిషన్కి 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ అనే కాదు, మనకి నచ్చినన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4 స్టేట్మెంట్స్ రాశాను. సో 4 స్టేట్మెంట్స్ రాసిన 1 స్టేట్మెంట్ రాసిన ప్రాబ్లం ఏముండదు, మనకి నచ్చినన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. సో ఎంటర్ ఏ నెంబర్. సో లెట్స్ ఎంటర్ ఏ నెంబర్. లెట్స్ గివ్ 25. సో యాజ్ 25 is odd number, first let's give 22. సో మనకి 22 వచ్చింది. 22 is even. I am even 22, 4 dashes and 22. సో మనం ఈవెన్ నెంబర్ ఇస్తే ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి. అండ్ మనం ఫాల్స్ దట్ ఈస్ ఆడ్ నెంబర్ ఇస్తే 25. సో ఏమీ ప్రింట్ చేయకుండా ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది ఆ నెంబర్ mod 2 is equal to 0 కాదా అని. సో 25 mod 2 is 1, 0 కాదు. అందుకే ఇంకా ఈ లైన్స్ అన్నిటిని వదిలేసింది. అండ్ మనం లాస్ట్లో ప్రింట్ బాయ్ అని ఇస్తే ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు బాయ్ ప్రింట్ చేస్తుంది, ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా బాయ్ ప్రింట్ చేస్తుంది. సో 25 ఇట్ జస్ట్ గేవ్ బాయ్ అని ప్రింట్ చేసింది. సో ఇక్కడ మన ఇమేజ్లో కూడా అదే చూపిస్తున్నాడు. ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఆ బాడీని అక్కడున్న బాడీని వదిలేస్తుంది. సో ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ది ఇఫ్ బాడీ అండ్ దెన్ ఇట్ విల్ డైరెక్ట్లీ మూవ్ టు ది స్టేట్మెంట్స్ విచ్ వర్ బిలో ఇట్. సో ఇంకా ఈ బాడీని వదిలేసి ఇది ఇఫ్ బాడీ అని మనకు తెలియడానికి ఈజీగా ఇండెంటేషన్ ఒకటి ఉంది. సో ఇండెంటేషన్ ఉన్నదంతా ఇఫ్ బాడీయే. అండ్ దెన్ ఈ బాడీని అంతా వదిలేసి దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది. ఇప్పుడు మనం ఒక ఆడ్ నెంబర్ ఇద్దాం. సారీ ఇట్స్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు లాస్ట్లో బాయ్ కూడా ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే చూపించారు. ఒకవేళ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ 2, ఇట్ విల్ గో త్రూ ది బాడీ ఆఫ్ ఇఫ్ అండ్ తర్వాత మిగతా స్టేట్మెంట్స్కి వెళ్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఇన్ ఇఫ్ కండిషన్ దెన్ ప్లీజ్ కామెంట్ మీ. సో మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. అండ్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే ఈవెన్ అని రావాలి, ఆడ్ అయితే ఆడ్ అని రావాలి. సో ఇక్కడ మనకి ఇంకొక స్టేట్మెంట్ కావాలి. ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే దట్ ఈస్ ఆడ్ అయితే మనకి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఉండాలి. సో దానికి మనం కూడా అలాంటివి కూడా పైథాన్లో చేయగలం. దట్ ఈజ్ యూజింగ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అని ఉంటుంది. సో ఇలాంటివి అంటే ఇఫ్ ఎల్స్ రాయడానికి సింటాక్స్ ఏంటంటే
ఫస్ట్ ఎప్పుడు ఇఫ్ కండిషన్ ఉండాలి. ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్లోకి వచ్చి ఎల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ ఎప్పుడు ఉండాలి, ఇఫ్ కండిషన్ రాసిన తర్వాతే ఎల్స్ కండిషన్ రాయాలి. సో ఇఫ్ కండిషన్ కోలన్ ఇండెంటేషన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అండ్ దెన్ ఎల్స్. సో ఇక్కడ ఎల్స్ మనం ఇండెంటేషన్తో స్టార్ట్ చేయకూడదు, ఎల్స్కి ఇండెంటేషన్ ఉండకూడదు, అండ్ దెన్ ఎల్స్కి కండిషన్ ఇవ్వకూడదు, డైరెక్ట్గా కోలన్ ఇవ్వాలి. కోలన్ ఇచ్చిన వెంటనే మనకి ఇండెంటేషన్ వచ్చి స్టేట్మెంట్ 3 ప్రింట్ అవుతుంది అండ్ ఈ ఇమేజ్ దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఒకవేళ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది, ఇఫ్ బాడీలోకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి స్టేట్మెంట్స్ దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అంటే ఇందాక మనం బాగా ఇచ్చాను చూడండి, అలాగనమాట, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకా ఇక్కడ కండిషన్స్ ఏమీ ఉండవు. ఇఫ్ మనం ఎల్స్కి కండిషన్స్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయి అండ్ ఎల్స్ బాడీని ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎప్పుడు ఇఫ్ కండిషన్ కన్ఫామ్గా ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్కి ఓన్లీ ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్ అనే ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ అని ఎందుకు చెప్తున్నానంటే వీటికి మాత్రం జస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వెదర్ ఒక నెంబర్ ఈవెన్ అయినా అయి ఉండాలి లేదంటే ఆడ్ అయినా అయి ఉండాలి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ కానీ ఇఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేస్తాం. సో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇండెంటేషన్ వచ్చేస్తుంది, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయగానే ఇండెంటేషన్ పోతుంది. అప్పుడు ఈఎల్ఎస్ఈ ఇట్ ఈస్ ఎల్స్ అని పెట్టి కాలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఇండెంటేషన్ వస్తుంది. అక్కడ మనం ప్రింట్ నమ్ కామా ఈస్ ఆడ్. సో ఒకవేళ నెంబర్ ఈవెన్ అయితే ఇవన్నీ ప్రింట్ చేసేసి ఎల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్గా ప్రింట్లోకి వచ్చేసి బాయ్ ప్రింట్ చేసి అయిపోతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లోకి వచ్చి అప్పుడు వీటిని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా జస్ట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ అని లేదు, మనకి నచ్చిన స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఎంటర్ ఏ నెంబర్. ఇప్పుడు మనం ఒక నెంబర్ని ఎంటర్ చేయాలి. లెట్స్ గివ్ 25 నౌ. సో 25 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో 25 ఇస్తే 25 ఈజ్ ఆడ్, ఐ ఆమ్ ఆడ్ అండ్ దెన్ బాయ్ ప్రింట్ చేస్తుంది. సో అర్థమైంది కదా. ఫస్ట్ నెంబర్ తీసుకుంటుంది, ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఆ నెంబర్ 2 ఈజ్ 0నా కాదా అని చేస్తుంది. సో 0 అయితే వీటిని ఎగ్జిక్యూట్ చేసేసి డైరెక్ట్గా లాస్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఒకవేళ 0 కాకపోతే డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చి ఇవన్నీ ప్రింట్ చేస్తుంది. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఒకవేళ ఈ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్లో ఏవైనా డౌట్స్ ఉంటే ఆర్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దెన్ ప్లీజ్ కామెంట్ మీ. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ అండ్ ఎల్స్ ladder. Okay, let's think that what to do when there are multiple options or alternatives. So let's think that యూజర్ మనకు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ నెగిటివా పాజిటివా అండ్ ఒకవేళ ఆ నెంబర్ 0 అయితే మనం 0 అని ప్రింట్ చేయాలి. ఇఫ్ ది నెంబర్ ఈజ్ నెగిటివ్ వీ హ్యావ్ టు ప్రింట్ ది నెంబర్ ఈజ్ నెగిటివ్ అండ్ ఇఫ్ ది నెంబర్ ఈజ్ పాజిటివ్ అండ్ వీ హ్యావ్ టు ప్రింట్ ది నెంబర్ ఈజ్ పాజిటివ్. ఒకవేళ నెంబర్ 0 అయితే నెంబర్ ఈజ్ 0 అని ప్రింట్ చేయాలి కదా. సో దీనికి మనకి చాలా ఇఫ్ అండ్ ఎల్స్. సో ఇఫ్ అంటే మనం ఒక కండిషన్ ఇస్తాం, ఇక్కడైతే నెంబర్ పాజిటివా నెగిటివ్ అని వచ్చేస్తుంది. పాజిటివ్ అయితే ప్రింట్ చేసేస్తాం. సో ఎల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇఫ్ దగ్గర నెంబర్ పాజిటివ్ అయితే ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒకవేళ నెంబర్ నెగిటివ్ అయితే ఎల్స్లోకి వెళ్ళి ఐఆమ్ నెగిటివ్ అని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నెంబర్ 0 అయితే ఎల్స్లోకి వచ్చి ఐఎమ్ నెగిటివ్ అని ప్రింట్ చేస్తుంది. కానీ 0 నెగిటివ్ కాదు కదా. అంటే లెట్స్ గో హియర్. ఇఫ్ నమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఒక నెంబర్ 0 కన్నా పెద్దదైతే
we can easily say that the number is positive. So positive, and I will remove these statements. సో ఇక్కడ మనం ప్రింట్ అని రాసి నమ్ ఈజ్ నెగిటివ్ అని రాసామనుకుంటే ఇఫ్ యూ రైట్ లైక్ దిస్, ఇలా రాస్తే ఒకసారి రన్ చేద్దాం. సో నెంబర్ 12 ఇస్తే 12 ఈజ్ పాజిటివ్ బై. ఓకే, ఇప్పుడు మనం నెగిటివ్ నెంబర్ ఇద్దాం. -12 it is negative. Okay, so 0 ఇస్తే it is giving 0 is negative. So 0 నెగిటివ్ ఆ పాజిటివ్ ఆ? ఇట్ ఈస్ నైదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో 0ని ఇచ్చినప్పుడు 0 ఈజ్ 0 అని రావాలి. సో ఒకవేళ నెంబర్ 0 అయితే 0 అని రావాలి, కానీ ఇక్కడ మనకి నెగిటివ్ అని వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నెంబర్ పాజిటివ్ అయినా అవ్వాలి, నెగిటివ్ అయినా అవ్వాలి, లేదంటే నెంబర్ 0 అయినా అవ్వాలి. కానీ మనకు ఆ 3 ఆల్టర్నేటివ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఇందాకడంటే ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఈవెన్ అయినా అవ్వాలి, ఆడ్ అయినా అవ్వాలి. ఇక్కడ మనకి ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేసాం. కానీ ఇక్కడ మనకి 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైమ్స్లో మనం ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ యూజ్ చేస్తాం. సో ఎలిఫ్ సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాయాలి. సో ఇఫ్ కండిషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఎలిఫ్ కానీ ఎల్స్ కానీ రాయలేం. తర్వాత స్టేట్మెంట్స్, ఎలిఫ్ కండిషన్ నెంబర్ 2 స్టేట్మెంట్స్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ రాస్తాము, దానికి ఒక కండిషన్ ఇస్తాము, స్టేట్మెంట్స్ ఇస్తాము. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అవుతుందంగో తర్వాత నెక్స్ట్ ఉన్న ఇఫ్ ఎల్స్లోకి వెళ్తుంది, ఎలిఫ్లోకి వెళ్తుంది. ఎలిఫ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే ఆ ఎలిఫ్ బాడీలో ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి డైరెక్ట్గా అక్కడ ఉన్నది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది, ఇట్ విల్ హెల్ప్ యూ. ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి డైరెక్ట్గా దాని కింద ఉన్న స్టేట్మెంట్స్కి వచ్చేస్తుంది. ఒకవేళ అది ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లోకి వెళ్తుంది, చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే ఆ కండిషన్స్లోకి వెళ్ళిపోయి అంటే ఆ స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి డైరెక్ట్గా ఇంకా వాటి కింద ఉన్న స్టేట్మెంట్స్లోకి వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ అది కూడా ఫాల్స్ అయితే ఇంకా డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేస్తుంది. ఎల్స్లో కండిషన్స్ ఏమి ఉండవు కాబట్టి అక్కడ ఉన్న బాడీని ఎగ్జిక్యూట్ చేసేసి అట్ల కింద ఉన్న బాడీలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎల్స్ బదులు ఎలిఫ్ అని పెడతాం. ఎలిఫ్ అండ్ ఎలిఫ్కి కండిషన్ ఉండాలి కాబట్టి నమ్ ఈజ్ లెస్ దాన్ 0. ఒకవేళ నంబర్ ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఇట్ హ్యాస్ టు గివ్ నెగిటివ్. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా else it has to print num comma is 0. అండ్ ఇక్కడ కూడా ఎలిఫ్ ఒకే ఒక ఎలిఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేయాలి అని ఏమీ లేదు. సో ఇక్కడ మనం ఎలిఫ్ num is equal to -1 print num comma is -1. సో ఒకవేళ నంబర్ -1 అయితే -1 అని ప్రింట్ చేస్తుంది. ఎలిఫ్ num is equal to అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇఫ్లోకి వెళ్తుంది, చెక్ చేస్తుంది. ఎలిఫ్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఇది ట్రూ అయితే డైరెక్ట్గా ఈ లాస్ట్ స్టేట్మెంట్కి వచ్చి ప్రింట్ బై చేసేస్తుంది. సో మనకి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వవు, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ ఒక స్టేట్మెంటే కాదు ఎన్ని స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చని ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ రాస్తున్నాను అంతే. సో ఒకవేళ
నమ్ -4 అయితే -4 అని ప్రింట్ చేయి, ఒకవేళ నమ్ -1 అయితే -1 అని ప్రింట్ చేయి, మనం దానికి చెప్తున్నాం అంతే, దట్స్ ఆల్. అండ్ ఫస్ట్ ఇఫ్లోకి వచ్చి చెక్ చేస్తుంది, నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే ప్రింట్ చేసేసి ఇంకా లాస్ట్ స్టేట్మెంట్, ఐ విల్ గివ్ సమ్ స్పేసెస్ హియర్, ఆల్ రైట్. ఇంకా ఈ లాస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ బై అనే ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేసేస్తుంది. సో ఇంకా మిగతా ఏమి చెక్ చేయదన్నమాట. ఒకవేళ ఇది ట్రూ అవ్వకపోతే దీంట్లోకి వచ్చి చెక్ చేస్తుంది. అండ్ ఇది నెగిటివ్ అని మనకు తెలుసు కాబట్టి, ఇట్స్ నెగిటివ్ కాబట్టి ఇట్ విల్ ప్రింట్ నెగిటివ్. అండ్ ఇంకా నెగిటివ్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రింట్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన నెంబర్ 0 అయితే ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది ఆ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా అని. 0 అండ్ -1 ఆర్ నాట్ సేమ్ కాబట్టి ఇక్కడికి వచ్చి -5 కదా అని చెక్ చేస్తుంది. అండ్ 0 అండ్ -5 ఆర్ నాట్ సేమ్. సో ఇంక ఈ స్టేట్మెంట్స్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయి ఇట్ విల్ డైరెక్ట్లీ ప్రింట్ నమ్ ఈజ్ 0. సో ఇక్కడ రాసిన స్టేట్మెంట్స్ అన్నీ యూజ్లెస్. ఐ విల్ జస్ట్ కాపీ కట్ దిస్ అండ్ ఇక్కడ రాద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఒక నెంబర్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని ప్రింట్ చేస్తుంది. తర్వాత మనం -1 ఇస్తే -1 ప్రింట్ చేస్తుంది, -5 ఇస్తే -5 అని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఇవేమీ కాకుండా ఒకవేళ -3 అలా ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ ఎల్ఇఫ్లోకి వచ్చి ఆ కండిషన్ని చెక్ చేసి మనం -3 అని ఇస్తే కండిషన్ ట్రూ అయిపోతుంది కదా. సో నెగిటివ్ అని ప్రింట్ చేసేసి తర్వాత ఇంకా డైరెక్ట్గా ఈ బాడీలోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ఆ కింద ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ చేసేస్తుంది. ఇవి చాలా ఈజీ, జస్ట్ సింటాక్స్ ఒకటి గుర్తుంటే చాలు. సింటాక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ దీని మీద కొన్ని సమ్స్ కూడా చేయండి. 45 ఇస్ పాజిటివ్ బై. సో మళ్ళీ రన్ చేద్దాం. -1. సో -1 is -1 బై. సో -1 is -1 బదులు మనం ఇక్కడ -VE which is nothing but negative -1. సో -1 is -VE by. సో అర్థమైంది అనుకున్నాను. I think you understood. 0 is 0 is 0 and it is saying us by. And మనం 12 ఇస్తే it will directly print 12 is positive and then by. సో మనం ఇలాగా if else, if and then else యూస్ చేస్తాము. సింటాక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ సింటాక్స్. అండ్ ఇక్కడ కొన్ని సమ్స్ ఉన్నాయి. ఈ సమ్స్ అయితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని యూ కెన్ ట్రై ఇన్ యువర్ ఐడిల్. మీరు ఒకసారి మీ ఐడిల్ ఓపెన్ చేసి ఇవన్నీ ట్రై చేయండి. సో కానీ మన నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి, ఐ విల్ సాల్వ్ దీస్. నేను ఇట్లా సాల్వ్ చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఇట్ ఈస్ అబౌట్ గ్రేడింగ్ సిస్టమ్ అండ్ ఇది లీప్ ఇయర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. అండ్ దీంట్లో అయితే మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్న అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు డూ దిస్. అండ్ దెన్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్లో పోస్ట్ చేయండి. I will confirmly answer that and have a nice day guys. Bye all.